మనమైతే వచ్చాము ఇప్పుడు దారిదేవి టెంపుల్కి. ఇదిగో ఇది మాది దోస్త అనమాట. ట్రిప్లో కలిసాం. చాలా గట్టిగా ఉంటాడు మనోడు. ఇద్దరు పిల్లలు, ముద్దుల మగుడు నిజం. కానీ ఆయన ఆశ్చర్యపోతుండే. కానీ ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ అయితే యాక్చువల్లీ దేవభూమికి అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. అంటే మెయిన్ విలేజెస్లో గ్రామ దేవత ఎలాగ ఉంటుందో ఇక్కడ దేవభూమికి ఆమె గ్రామ దేవత అనమాట. చాలా చాలా అయితే పవర్ఫుల్. చూడ్డానికి కూడా చాలా అయితే బాగుంటుంది. అమ్మవారు నది మధ్యలో అయితే ఉంటారు. మనము చిన్న బ్రిడ్జ్ ద్వారా నడుచుకెళ్ళాలన్నమాట. చూపిస్తాను చూడండి దారిదేవి టెంపుల్ ఎంత బాగుందో. ఇందాక మేము వెళ్ళినప్పుడు ఫుల్ క్యూ ఉండి ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. మాకైతే దగ్గర 45 మినిట్స్ దాకా పట్టింది దర్శనం. ఓకే బాయ్ బాయ్. ఇంకా గుప్తకాశీలో కలుసుకుందాం. ఈరోజు మనము రుద్రపాయకి అయితే వచ్చాము. ఒకసారి చూసారా? అది ఇంతకు ముందు చెప్పినట్లు ఇది ఐ థింక్ నేను 3వ వీడియో అనుకుంటా. అదైతే అలకనంద బద్రీనాథ్ నుండి వస్తుంది. ఈ ఫుల్ క్లారిటీగా ఉన్న వాటర్ అయితే మందాకిని, అది కేదార్నాథ్ నుండి వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇవి రెండు కలిసి అక్కడ నుండి మళ్ళీ అలకనందకానే వెళ్తుంది. ఇంకా ముందరికి దేవప్రయాగ ఉందన్నమాట, అంటే రిషికేశ్ సైడ్. అక్కడ భగీరథి అండ్ అలకనంద రెండు కలిసి గంగా నదిగా ఏర్పడి మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట. సార్ చూడండి, మనమైతే దారిదేవి టెంపుల్ తర్వాత మళ్ళీ రుద్రప్రయాగ చూసాం. రుద్రప్రయాగ నుండి ఇప్పుడు మనమైతే వచ్చాము గుప్తకాశీ. ఒకసారి చూడండి మనకు ముందు నుండి. ఇదే యాక్చువల్లీ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే శివుడు పాండవులకు దొరకకుండా దాక్కున్నాడని ప్రతిదీ. సభీ హాయ్ బోలో. ఇందులో గంగ ఊరు, యమున ఊరు. ఏమ గంగ గంగా యమున. అటైతే నంది ఉన్నారు, ఇక్కడైతే ఏనుగు ఉంది. ఇక్కడైతే మన ఇదే అన్నమాట టెంపుల్. చూడండి, ఈ టెంపుల్కి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. ఇంతకుముందు నేనైతే రాలేదు. ఇంతకుముందు సైకిల్లో వచ్చినప్పుడు అయితే రాలేదు, టైం లేదని. ఫ్లాగ్ పైన నంది అయితే ఉన్నాడు. అండి మనం గుప్తకాశీలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. అది గుప్తకాశీ శివ టెంపుల్, ఇది అమ్మవారి టెంపుల్. ఇదైతే కాల్భైరవ్ టెంపుల్ అనమాట. ఇక్కడ కృష్ణుడు, అక్కడ కాల్భైరవ్, ఇద్దరు భీమ్, ఇక్కడ సిద్ధి బుద్ధి అండ్ అయితే ఇక్కడ కనిపిస్తున్నది గంగా, అక్కడ కనిపిస్తున్నది యమున. ఇదైతే నంది నోట్ల నుండి వస్తుంది, అది ఏనుగు నోట్ల నుండి వస్తుంది. ఇదైతే కాశీ నుండి శివుడు ఇక్కడికి వచ్చి దాక్కున్నాడని అయితే ప్రతిదీ ఉంది. అందుకే ఇక్కడ గుప్తకాశీ అని పేరు ఉంది. అది అయితే అమ్మవారి టెంపుల్ అండ్ అర్ధనారీశ్వర స్వరూపం అనమాట. అక్కడైతే కాల్భైరవ్ టెంపుల్, అందులో కృష్ణుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, కాల్భైరవుడు ఉన్నాడు, అండ్
సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు ఉన్నాడు. చాలా అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా కూల్ ఉంటుంది వాటర్. చూడండి ఒకసారి 3 టెంపుల్స్ ఒక్కసారిగా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనము ఇక్కడ నుండి అయితే పాటకి అయితే వెళ్తున్నాం. ఓకే, బై బాయ్.